మన పర్యావరణ నీరక్షతో సాగతే ఆడతో సుమలు సాగు లేదో సాగు బదులాతో సాగు బదులాతో సాగు మీరు వెనక్కిపోండి, పోనీద్దండి, ఆపండి కొంచెం వెహికల్స్. ముందుకు రండి, ముందుకు రండి. అదా మేడం, ఈరోజు మనం పొద్దుటూరు పట్టణంలో ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన దిశలో భాగంగా స్వచ్ఛ ప్రొద్దుటూరు సాధించుకోవడానికి మనం ఈరోజు ర్యాలీగా మనము అన్నా క్యాంటీన్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే మనం ఇంతగా చెప్పినట్టు మన డిప్యూటీ సీఈఓ గారు చెప్పినట్టు మన స్వర్ణపురి అనేటువంటి దాన్ని మనం ఆల్రెడీ మనం ప్రభుత్వం బంగారు కుటుంబాలను గుర్తించింది. బంగారు కుటుంబాలు 4,000 కాదు, మన ఊర్లో ఉన్న 48,524 కుటుంబాలని మనం బంగారు కుటుంబాలుగా స్వీకరించి వాటన్నింటికి మనకున్నటువంటి సిబ్బంది, తర్వాత అదేవిధంగా మన పట్టణంలో ఉన్నటువంటి మెప్మా సిబ్బంది మనందరం దత్తత తీసుకొని ప్రతి కుటుంబాన్ని మనం అవేర్నెస్ తీసుకొని రాగలిగితే తప్పనిసరిగా ఇది సాధించడానికి ఎంతో దూరం అంటూ ఉండదనేది నా అభిప్రాయం. దీన్ని మనం కృతనిశ్చయంతో చేసి ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు 30/9/2025 లోపల స్వచ్ఛ ప్రొద్దుటూరును మనం సాధించి తీరాలనేటువంటి సంకల్పంతో మనందరం కృతనిశ్చయంతో ఈ రోజు నుంచి ప్రతి నిమిషము పట్టణం గురించి మన ఇంటి నుంచినే స్టార్ట్ అవ్వాలి. మనము మన పిల్లల దగ్గర నుంచినే స్టార్ట్ చేయించాలి. ఏదైతే ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మన ఇంటి నుంచి రావాలి. అది మన పక్కింటి నుంచి ఆచరణ అయ్యేలాగా చూడాలి, మన ఎదురింటి నుంచి కూడా ఆచరణ అయ్యేలాగా చేయాలి, మన పక్కనున్న షాపుల్లో కూడా ఆచరణలోకి వచ్చేలాగా చేయగలిగినప్పుడే మనం ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఇది మామూలుగా ఏదో స్లోగన్స్కి, ఏదో ప్రచారానికి, ఏదో మనం ఈ విధంగా చేసుకొని ఒక ర్యాలీలకు మాత్రమే పరిమితం కాకుండా దీన్ని అక్షర రూపం దాల్చి దీన్ని దీన్ని సాధించి తీరాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా మనం ఇక్కడ నుంచి సెప్టెంబర్ 30లోగా మనము ప్లాస్టిక్ రహిత పట్టణాల జాబితాలోకి మన పొద్దుటూరు పట్టణాన్ని తీసుకొచ్చేందుకు మనందరం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిందిగా కోరుతూ అది కృషి చేస్తామని మనం ప్రతిజ్ఞ కూడా చేపట్టబోతున్నాం. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ, స్వచ్ఛ ప్రొద్దుటూరు ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానము చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రొద్దుటూరు పట్టణాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను, మన ప్రొద్దుటూరు పట్టణాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, స్వచ్ఛ ప్రొద్దుటూరు పట్టణంగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.